కొన్నిసార్లు ఓడిపోయినా కూడా బాధ ఉంటుంది, కానీ గర్వం కూడా ఉంటుంది. ఇది అలాంటి ఒక సిచ్యువేషన్. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోయారు, 135 రన్స్ చేయలేకపోయారు. ఫస్ట్ సెషన్లోనే 4 వికెట్స్ పడిపోయాయి. కానీ దాని తర్వాత ఏ విధంగా అయితే పోరాడారో అది మెచ్చుకొని తీరాలి. రెండో సెషన్ దాదాపు మొత్తమంతా బుమ్రా అండ్ జడేజా ఆడారు. తర్వాత ఆఖరి సెషన్లో మళ్ళీ ఫైట్ చేశారు జడేజా అండ్ సిరాజ్. 25 రన్స్ కంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు సిరాజ్ అవుట్ అయిపోవడంతో ఇంగ్లాండ్ గెలిచారు. ఇక్కడ ఇండియా ఓడిపోవడం కంటే ఇంగ్లాండ్ గెలిచారు అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఫైట్ బై ద ఇండియన్ క్రికెట్ టీమ్. దాన్ని మనం సెలబ్రేట్ చేసుకొని తీరాల్సిందే. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ పూర్తయిపోయింది. ఇంగ్లాండ్ లీడ్ ద సిరీస్ 2-1. ఈ మ్యాచ్ వాళ్ళకే సొంతం. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, రెండో మ్యాచ్ ఇండియా గెలిచారు, మూడో మ్యాచ్ ఇంగ్లాండ్ ఇప్పుడు గెలిచింది. మనం 2-3 సెషన్లు గెలిచుంటే ఇప్పుడు 3-0 స్కోర్ లైన్ ఉండేది అనే ఆలోచన వచ్చినా కూడా స్పోర్ట్లో జస్ట్ లైక్ ఇన్ లైఫ్ జరుగుంటే, చేసుంటే, అయ్యుంటే అన్న వాటికి స్కోప్ ఉండదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ చేయాలి. సమ్ టైమ్స్ ఆ పంచ్ని యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ది చిన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇది అలాంటి ఒక రోజు, ఇది అలాంటి ఒక మ్యాచ్. బికాజ్ ఆఖరి రోజు కావాల్సింది ఎంత? 135 పరుగులు, 6 వికెట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ టు స్టార్ట్ ది డే ఫర్ యూ. నమ్మకం ఉండింది బికాజ్ రాహుల్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు. దాని తర్వాత యూ గాట్ జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, 5 ప్రాపర్ బ్యాటర్స్ ఉన్నారు. వీళ్ళు 135 కొట్టలేరా అన్న ఒక ధీమా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా అది చేయలేకపోయారు. ఎందుకు అంటే ఇంగ్లాండ్ బౌలర్స్ వేర్ ఫినామినల్. మీరు గమనిస్తే గనక ఎలా వాళ్ళు అవుట్ చేశారు ఇండియన్ బ్యాటర్స్ అని చూస్తే గనక ఎక్కడా కూడా ఒక తప్పు షాట్ ఆడి అవుట్ అయింది లేదు. బీ ఇట్ రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఆర్ వాషింగ్టన్ సుందర్. అక్కడ కూడా సుందర్ది కూడా ఇట్ వాజ్ ఎ గ్రేట్ రిఫ్లెక్స్ యాక్షన్ కాట్ ఇన్ బోల్డ్ బై జోఫ్రా ఆర్చర్. దాని తర్వాత అఫ్ కోర్స్ మీరు బుమ్రాని, సిరాజ్ని తప్పుపడడానికి అసలు స్కోపే లేదు. అసలు ఏమైనా తప్పు పట్టాలంటే బహుశా ముందు రోజు ఆ 4 వికెట్స్ పడ్డ తీరుకి కొంచెం తప్పు పట్టాలేమో. స్పెషలీ జైస్వాల్ అవుట్ అయిన విధానానికి, కరుణ్ నాయర్ వెల్ లెఫ్ట్ చేయడానికి అండ్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తీరుకి మేబీ అక్కడ కాస్త తప్పు పట్టచ్చేమో. కానీ ఈ ఆఖరి రోజున పడ్డ వికెట్స్ ఎక్కడ కూడా తప్పు పడడానికి లేదు. ఇంగ్లాండ్ వేర్ అవుట్ స్టాండింగ్ విత్ ద బాల్. వాళ్ళ క్యాప్టెన్ బెన్ స్టోక్స్, విచిత్రంగా ఇది డే అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకు తెలిసింది, తట్టనే లేదు నాకు. ఇన్ఫాక్ట్ ఐ జస్ట్ కుడెంట్ రిమెంబర్ దిస్ ఎట్ ఆల్ దట్ 6 సంవత్సరాల క్రితం ఇదే రోజు 2019లో ఇదే వేదికలో బెన్ స్టోక్స్ ఆ వరల్డ్ కప్ ఫైనల్ గెలిపించాడు ఇంగ్లాండ్కి. అది తనకు కూడా గుర్తుందిట. ఆ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ కూడా ఉన్నాడు. రిమెంబర్ ఆ ఫైనల్ ఓవర్, ఆ సూపర్ ఓవర్ తనే బౌలింగ్ చేశాడు. తను అనుకున్నట్ట అదే డేటు, అదే వెన్యూ, అందుకనే ఈ రోజుని జోఫ్రా ఆర్చరు నేనువే స్టార్ట్ చేస్తాం బాల్ తోటి అని. హీ బౌల్డ్ ఎ 8 or 9 ఓవర్ స్పెల్. 1-2 రన్స్ మాత్రమే ఇస్తూ యాక్యురేట్గా బౌలింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ వికెట్ తీసి, జోఫ్రా ఆర్చర్ రిషబ్ పంత్ని అవుట్ చేసి, వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేసి, అక్కడ బేసికలీ ఆశలు ఏమన్నా ఉంటే దాన్ని అడియాసలు చేసేసారు ఇండియాకి. రిషబ్ పంత్ వికెట్. రిషబ్ పంత్ ఎందుకు అవుట్ అయ్యాడు గమనించాలి మనం. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ వేలుకి గాయం ఉన్నా కూడా బాగానే ఆడాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో హీ జస్ట్ కుడెంట్ హోల్డ్ ద బ్యాట్. మీరు గమనిస్తే కదా డిఫెన్స్ ఆడినవన్నీ కూడా బాల్ తగలగానే బ్యాట్కి కింద వదిలేస్తున్నాడు. బికాజ్ ఆ ఆఫ్టర్ షాక్స్ తనకి ఎక్కువ నొప్పి కలిగిస్తున్నాయి. అది దట్ వాస్ క్లియర్. మేబీ ఒకటేమన్నా చేసి ఉండొచ్చు అనిపిస్తే నాకు. యాక్చువల్లీ నేను ఇది మ్యాచ్ కంటే ముందర, డే కంటే ముందర కూడా అనుకున్నాను. ఇన్ ద ప్రీ షో వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఎక్స్పర్ట్స్. ఐ వాస్ ఆస్కింగ్ దెమ్ రిషబ్ పంత్ని తర్వాత పంపించాలా, జడేజా ఏమైనా ముందు పంపించాలా. ఇక్కడ 2 జరుగుతాయి. ఒకటి రిషబ్ పంత్కి ఎక్కువ సమయం దొరుకుతుంది, 2 ఇంగ్లాండ్ బౌలర్స్కి ఇంకా పంతున్నాడు అని మైండ్లో నడుస్తూ ఉంటుంది. అండ్ ఒక పార్ట్నర్షిప్ వస్తే పంత్ వచ్చి అలా మ్యాచ్ ఫినిష్ చేయగలడు విత్ ఫ్యూ షాట్స్ అని నేను అనుకున్నా. బట్ ఆఫ్ కోర్స్ పంత్ వాక్డ్ ఇన్. తన బాటమ్ హ్యాండ్ అస్సలు యూజ్ చేయలేకపోయాడు. ఆడిన ఒక బౌండరీ కూడా టాప్ హ్యాండ్తోనే కొట్టేశాడు, బాటమ్ హ్యాండ్ తీసేసి. తన అవుట్ అయిన బాల్ కూడా చూస్తే తన వెనకాల కాలు ఏదైతే ఉందో అది బ్యాక్ అండ్ అక్రాస్ టువర్డ్స్ ది ఆఫ్ స్టంప్ కాదు, బ్యాక్ అండ్ అక్రాస్ లెగ్ స్టంప్ బయటికి వెళ్ళిపోయింది. అక్కడికి జరిగి ముందు పాదం కొంచెమే వచ్చింది. ఈ అసలు చెయ్యి యూజ్ చేయలేదు, రాంగ్ లైన్ ఆడేశాడు. బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళుంటే టువర్డ్స్ ది ఆఫ్ స్టంప్ లైన్ కవర్ చేసి ఉండేవాడేమో. యూజువల్లీ రిషబ్ పంత్ డిఫెన్స్ ఇస్ సాలిడ్. తన డిఫెన్స్లో అవుట్ చేయడం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తారు. ఇక్కడ తప్పు లైన్ ఆడాడు, కంప్లీట్గా రాంగ్ లైన్ ఆడాడు. జోఫ్రా ఆర్చర్ వాజ్ స్పాట్ ఆన్ అండ్ హీ గాట్ దట్ వికెట్. వికెట్ ఎగిరి అవతల పడింది అసలు ఆఫ్ స్టంప్. దాంతో పంత్ అవుట్ అయిపోయాడు.
కేఎల్ రాహుల్ ఎలా అవుట్ అయ్యాడు? అబ్సల్యూట్ బీస్ట్ ఆఫ్ డెలివరీ. ఎంత మూవ్ అయింది ఆ బాల్ పడిన తర్వాత. ఎందుకంత మూవ్ అయింది తెలుసా? ఇది కరుణ్ నాయర్ కూడా ఆల్మోస్ట్ ఇదే జరిగింది. ఫస్ట్ 2-3 days బాల్ వేసి పిచ్ పైన డెంట్స్ పడ్డాయి. ఇప్పుడు మన బైక్కి, కార్కి ఆర్ బిందెలకి సొట్టలు పడతాయే, అదే డెంట్ అంటే ఇంగ్లీష్లో కూడా. ఐ నో యూ నో ఇట్, తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. కింద మళ్ళీ కమెంట్లో ఆ మాత్రం కూడా తెలియదా? ఇక్కడ మన క్లాస్ రూమ్లో అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏమి తెలియని వాళ్ళు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే, సో బేర్ విత్ మీ, ఇట్స్ ఓకే. తెలిసినా కూడా మళ్ళీ తెలుసుకోవచ్చు, ఏం తప్పు లేదు. ఆర్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సరే, ఆ డెంట్స్, ఆ సొట్టలు ఏవైతే ఫామ్ అవుతాయో, బాల్ మళ్ళీ అక్కడే పడ్డప్పుడు, ఇది కావాలని వేసేది కాదు, బాల్ పైకి పిచ్ చేసినప్పుడు, ఆ ఏరియాలో పిచ్ చేసినప్పుడు, ఆ సొట్ట దగ్గర పడ్డప్పుడు, ఆ డెంట్ దగ్గర పడ్డప్పుడు, డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఏ ఎడ్జ్ సైడ్ పడిందో బాల్ అటు మూవ్ అవ్వచ్చు. ఐ థింక్ కరుణ్ నాయర్ డిస్మిసల్లో ఆర్ కేఎల్ రాహుల్ డిస్మిసల్లో రెండిట్లో కూడా అదే జరిగిందని నాకు అనిపిస్తోంది. బెన్ స్టోక్స్ వేసిన బాల్ చూస్తే కనుక ద షైన్ వాజ్ టు ద లెగ్ సైడ్, సీమ్ వాజ్ పాయింట్ టు ద స్లిప్స్, అంటే అవుట్ స్వింగర్ వెళ్ళి ఉండాలి. కానీ బాల్ పడి షార్ప్గా లోపలికి కట్టింది. బికాస్ అది డెంట్లో పడి, ఆ కార్నర్లో పడి బాల్ డైరెక్షన్ సడన్గా చేంజ్ అయింది. అంత పేస్లో చేంజ్ అయితే ఆఫ్ ద పిచ్ మూవ్మెంట్ని పిక్ చేయడం చాలా కష్టం. కేఎల్ రాహుల్ అక్కడ దొరికిపోయాడు. అగైన్ బ్రిలియంట్ బాల్ టు గెట్ ఎ సెట్, టెక్నికలీ కరెక్ట్ కేఎల్ రాహుల్. వాషింగ్టన్ సుందర్ది వాజ్ అ బ్రిలియంట్ అమేజింగ్ కాటన్ బోల్డ్ ఎఫర్ట్. నితీష్ కుమార్ రెడ్డి బాగానే ఆడాడు, ఎదుర్కొన్నాడు ఆ షార్ట్ బాల్ స్టఫ్ని. నాట్ జస్ట్ విత్ ద బాల్, బోల్డ్ అని మాటలు కూడా ఎదుర్కొన్నాడు. హ్యారీ బ్రూక్ అన్నాడు SRHలో కలిసి ఆడుతున్నప్పుడు పెద్దగా నువ్వే మాట్లాడలేదు, నువ్వు ఎవడరా నువ్వు అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు ఇండియా కూడా చేశారు. ఆన్ 3rd day లాస్ట్ ఓవర్ 4th day బౌలింగ్ చేస్తున్నప్పుడు. సో యూ హ్యావ్ టు కాప్ ఇట్. మనం అన్నప్పుడు మనల్ని తిరిగి అంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అన్నారు. బెన్ స్టోక్స్ కూడా కొన్ని మాటలు అన్నాడు. అవన్నిటిని కూడా తట్టుకొని ఒక స్ట్రెంగ్త్ చూపించాడు, మెంటల్ స్ట్రెంగ్త్, విల్ టు ఫైట్ చూపించాడు. సో దీనికి పొగడాలి కాస్త కుర్రాడిని, నితీష్ కుమార్ రెడ్డిని. 22 సంవత్సరాలు మాత్రమే. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద మౌంటైన్స్ ఫ్రమ్ హిమ్. తను బాగానే ఫైట్ చేశాడు. బట్ జస్ట్ స్ట్రోక్ ఆఫ్ లంచ్ అగైన్ మంచి బాల్ పడింది క్రిస్ వోక్స్ నుంచి, యాంగిల్లో లోపలికి వచ్చి స్ట్రైటన్ అయింది, అవుట్ సైడ్ ఎడ్జ్. లాట్ ఆఫ్ టైమ్స్ అది బ్యాట్సర్ బీట్ అవుతాడు, సేవ్ అవుతాడు, కానీ ఇక్కడ ఎడ్జ్ తగిలింది అండ్ హీ వాస్ గాన్. అగైన్ ఎ వెరీ గుడ్ పీస్ ఆఫ్ బౌలింగ్. అలా వికెట్స్ పడిన తర్వాత పార్ట్నర్షిప్ వచ్చింది. జడేజా మీద ఏమన్నా విమర్శ వచ్చుంటే గనక ఆర్ చేస్తే గనక, ఇంత బాగా ఆడినా హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన నిజమే, కానీ కొంచెం స్లోగా ఆడాడేమో అనిపిస్తుంది. ఐ టెల్ యూ ద రీజన్స్ ఫర్ ఇట్, ప్రోజ్ కాన్స్ రెండు చెప్తా. స్లోగా ఆడాడు అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో హాఫ్ వాలీస్ని కూడా డిఫెండ్ చేయడం చూసాం, ఫుల్ టాస్ని కూడా నెమ్మదిగా ఆడడమే చూసాం, ఎక్కడా కూడా ఛాన్సెస్ తీసుకోలేదు. సో ఒక ఆలోచన రావచ్చు, కొంచెం అగ్రెసివ్గా ఆడితే బాగుంటుంది కదా అని. బట్ తన దగ్గర ఉన్న బ్యాటర్స్ ఎవరు? బుమ్రా అండ్ సిరాజ్ మాత్రమే మిగులున్నారు నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయిన తర్వాత. సో హీ థాట్, ఐ మీన్ దిస్ ఇస్ అగైన్ ఎ గెస్, ఏం జరిగిందో ఏం ఆలోచించాడో జడేజాకి తప్ప ఇంకెవరికి తెలియదు, రైట్? తను ఆ సిచ్యువేషన్లో అనుకున్నది బహుశా నేను ఇక్కడ షార్ట్ ఆడి అవుట్ అయిపోతే ఛాన్సే లేదు, దీన్ని ఎంత దూరం తీసుకెళ్ళగలిగితే అంత మంచిది అని. ఓవర్కి ఒక సింగిల్, ఓవర్కి ఒక 2, 4 బాల్ ఆడేసి 5వ బాల్ సింగిల్ తీసుకోవడం, బుమ్రాతో ఒక 2 balls ఆడించడం, కొన్ని సందర్భాల్లో బుమ్రాతో ఓవర్ మొత్తం ఆడించడం, ఎక్కడా ఛాన్సెస్ తీసుకోకుండా ఆడేశాడు. అలా 133 balls ఆడారు బుమ్రా ఇంకా జడేజా. అప్పుడప్పుడు కామెంటరీ చేస్తూ నాకు అనిపించింది జడేజా ఇంకొంచెం అగ్రెసివ్గా ఇక్కడ షాట్ అక్కడ షాట్ ఆడుంటే బాగుండేదా, ఆ స్కోర్ కొంచెం తగ్గుతూ వస్తుంది కదా, ఆ ప్రెషర్ పెరుగుతుంది కదా అని. బట్ బయట కూర్చొని మనకు చాలా అనిపించవచ్చు, అక్కడ ఆడుతున్న మనిషికి మాత్రమే తెలుసు ఇబ్బందులేంటో. బాల్ సాఫ్ట్గా అయిపోయింది, మేబీ బాల్ బ్యాట్ పైకి అంత బాగా రావట్లేదు. ఆడడం ఈజీయే, గుర్తుందా? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే రన్స్ అంత ఈజీగా రాలేదు, వికెట్స్ అంత ఈజీగా రాలేదు, బట్ రన్ స్కోరింగ్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ డిఫికల్ట్. అదే ఇక్కడ కూడా జరుగుండొచ్చు. యాడెడ్ టు దట్ వికెట్స్ ఇంకా లేవు, తను అవుట్ అయిపోతే అంతా అయిపోయిందని తెలుసు. సో ఆ షాట్ ఆడి అవుట్ అయితే పేషెన్స్ చూపించవచ్చు కదా, ఫైట్ చేయొచ్చు కదా అని మనమే అనొచ్చు. సో మేబీ హీ థాట్ ఆడి చూద్దాం, ఏమో పార్ట్నర్షిప్ వస్తుందేమో అనుకోండి. యాక్చువల్లీ వచ్చింది కూడా. బుమ్రా హీ ర్యాన్ అవుట్ ఆఫ్ పేషెన్స్ మేబీ, ఆర్ ఇన్ఫ్యాక్ట్ 54 balls ఆడిన తర్వాత, 133 balls ఆడిన తర్వాత బుమ్రాని తప్పుపడితే ఎవరన్నా నిజంగా ఇంకా ఎవరు ఏమీ చేయలేరు, మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. హీ ప్లేడ్ హిస్ హార్ట్ అవుట్. అంతసేపు ఒక బౌలర్ ఆడడం, అంత బౌలింగ్ని ఎదుర్కోవడం, ఆ బౌన్సర్స్ని ఎదుర్కోవడం, ఎక్కడ ఓపిక కోల్పోకుండా, సహనం కోల్పోకుండా నిగ్రహంగా ఆడడం మెచ్చుకొని తీరాలి. అలాగే సిరాజ్ కూడా హీ టుక్ బ్లోస్ ఆన్ హిస్ బాడీ. అవుట్ అయ్యే ముందర కూడా ఆర్చర్ బాల్ తన బైసెప్ పైన తీసుకున్నాడు, చాలా నొప్పిలో ఉన్నాడు. హీ టుక్ వన్ ఫర్ ద టీమ్, హీ టుక్ ఎ బుల్లెట్ ఫర్ ద టీమ్, బట్ అయినా కూడా సరిపోలేదు. బషీర్ వేసిన ఓవర్లో చాలా బాగా ఆడుతూ బాల్ డిఫెండ్ చేసినా కూడా బాల్ బ్యాట్కి తగిలి కింద పడి ఓవర్ స్పిన్ వల్ల వికెట్ మీదకి వెళ్ళిపోయి బేల్ ఒకటి రాలిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాడు. తన కళ్ళ ముందర బాల్ వెళ్ళి ఆ బేల్స్కి తగులుతుంటే ఏమీ చేయలేకపోయాడు.
జీవితంలో కొన్నిసార్లు మనతో కూడా అవుతుంటుంది, ఏమీ చేయలేని పరిస్థితి, మన చేతి నుంచి మనకు కావాల్సింది జారిపోతోంది అని కనిపిస్తూ ఉంటుంది, కానీ ఏం చేయలేము. అలాంటి ఒక పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి, అది సిరాజ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. ఎంత ఫైట్ చేసిన తర్వాత ఆ 22-23 రన్స్ చేసేసి ఉంటే ఎంత గొప్పగా ఉండేదో అన్నది ఎప్పటికీ నిలిచిపోతుంది. బట్ ఇలాంటి ఓటముల నుంచే చాలా నేర్చుకోవచ్చు, ఇలాంటి ఓటముల నుంచి బోల్డంత ధైర్యం తీసుకోవచ్చు. ఎంత బాగా ఫైట్ చేశారు మన ఇండియన్ లోవర్ ఆర్డర్ అన్న ధైర్యాన్ని తీసుకోవచ్చు. దట్స్ ద పాజిటివ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డే అండ్ టెస్ట్ మ్యాచ్. ఎస్, ఇంగ్లాండ్ బాగా బౌలింగ్ చేశారు, దే డిజర్వ్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఇండియాని అవుట్ ప్లే చేశారు ఆన్ ది లాస్ట్ డే, సో ఫుల్ మార్క్స్ దే. వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్. ఆ రన్అవుటే కావచ్చు మొదటి ఇన్నింగ్స్ రిషబ్ పంత్, తను వేసిన మ్యారథాన్ స్పెల్స్ అవ్వచ్చు రెండో ఇన్నింగ్స్లో. 4వ రోజు అయిపోయేసరికి హీ వాజ్ అవుట్ ఆఫ్ గ్యాస్డ్ కంప్లీట్గా. బట్ 5వ రోజు వచ్చి మళ్ళీ ఆ లాంగ్ స్పెల్స్ వేశాడు, క్రూషల్ బ్రేక్ త్రూస్ అందించాడు, రాహుల్ని అవుట్ చేశాడు, బుమ్రాని అవుట్ చేశాడు, అండ్ హీ డిడ్ ఆల్ ద రైట్ చేంజెస్. సో దే డిజర్వ్ దిస్ విన్. 2-1 అన్న స్కోర్ లైన్ వాళ్ళది. బట్ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ టీం ఎలాగో దాని నుంచి కోలుకుంటారు. గెలుపోటములు టీంకి బాగా తెలుసు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ తెలుసు. ఒకరోజు గెలుస్తాం, ఒకరోజు ఓడిపోతాం, ఓడిపోయినా కూడా రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఆడతాం, గెలిచినా కూడా రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఆడతాం. ఓడిపోతే కొంచెం బాధ ఉంటుంది, 1 గంట 2 గంటలు బాధపడతాం, తిరిగి వెనక్కి రెట్టింపు ఉత్సాహంతో వస్తాం. గెలిస్తే 1 గంట 2 గంటలు ఆనందపడతాం, రెట్టింపు ఉత్సాహంతో రేపు మళ్ళీ వస్తాం. అది వాళ్ళకి తెలుసు. యాజ్ ఫ్యాన్స్ మనం కూడా ఇది అర్థం చేసుకొని దీన్ని ఆచరించడం మొదలు పెట్టాలి. ఎక్కువ కుంగిపోకూడదు. జీవితంలో కూడా ఓడిపోతాం కదా, క్రికెట్లో కూడా ఓడిపోతాం. కష్టపడ్డా కొన్నిసార్లు మనకి కావాల్సింది దక్కదు. ఆ టెస్ట్ మ్యాచ్ ఇది. దీని నుంచి ధైర్యాన్ని నేర్చుకోవాలి, దీని నుంచి ఓపిక నేర్చుకోవాలి, దీని నుంచి నేర్చుకొని వచ్చే టెస్ట్ మ్యాచ్లో ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేయాలి. అంతే చేయగలం. వీడియో ఎప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి వీడియోని, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యూ లెర్న్డ్ ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి, ఈ డే 5 నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, ఎవరి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ అలాగే మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.